నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ ఎక్స్ మైనస్ ఏ పవర్ ఏ ఈక్వల్ టు -1, దెన్ ఏ వాల్యూ ఎంత అంటున్నారు. సో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. చూడమ్మా, ఈ బీట్ రావాలంటే మనకు 3 ఫార్ములాస్ రావాలి. ఎందుకు? dy బై ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఎంత కనుక్కోవాలా, నెక్స్ట్ dy బై ఎక్స్ ఎక్స్ పవర్ ఎక్స్ ఎంత కనుక్కోవాలా, నెక్స్ట్ dy బై ఎక్స్ ఎక్స్ పవర్ ఎక్స్. ఎందుకు సార్ అంటే చూడమ్మా, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఇచ్చాడు. లిమిట్ ఎక్స్టెండ్స్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, లిమిట్ అప్లై చేసినాం అనుకోండి, ఏ ఎక్స్ప్రెస్ లో ఏ రాస్తాం, ఇక్కడ ఎక్స్ప్రెస్ లో ఏ పవర్ ప్లస్ ఏ మైనస్ ఏ 0 ఈస్ ఇండిటర్మినెంట్ ఫార్మ్ బై యూజింగ్ ఎల్ఎస్ ప్రాబ్లం. ఎల్ఎస్ ప్రాబ్లం అంటే డెరివేటివ్ చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మనము డెరివేటివ్ చేస్తాం. ఎందుకంటే మనము లిమిట్ అప్లై చేస్తే 0/0 ఫార్మ్ వస్తుంది. 0/0 ఫార్మ్ అంటే ఏంటి? ఇండిటర్మైన్ ఫార్మ్ బై యూజింగ్ ఏ ఎల్ఎస్ ప్రాబ్లం. కాబట్టి ఫస్ట్ మనకు 3 ఫార్ములాస్ రావాలి. ఆ 3 ఫార్ములాస్ అనేది ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ ఫార్ములా చూడు, dy బై డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ బేసి. నెక్స్ట్ ఫార్ములా అమ్మా, dy బై డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఎక్స్ పవర్ ఏ అంటే ఇది ఎట్లుంది, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అమ్మా. అంటే ఎన్ అంటే ఏంది, ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఏ పవర్ -1, అంతే కదా. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంది, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ -1. ఎన్ అంటే ఏంది ఇక్కడ, ఏ, కాబట్టి ఏ ఎక్స్ పవర్ ఏ -1. నెక్స్ట్ ఇంకోటి dy బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎక్స్. ఇది మనము ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు నేర్చుకుంటాం ఈ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎక్స్ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఈ 3 ఫార్ములాస్ వస్తే మనం ఈజీ చేయొచ్చు. ఓకేనా? చూడండి, ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే డెరివేటివ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్స్ బదులు ఏ రాస్తే 0/0 వస్తుంది, ఇండిటర్మినెంట్ ఫార్మ్ వస్తుంది. కాబట్టి ఇండిటర్మినెంట్ ఫార్మ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము, బై యూజింగ్ ఏ ఎల్ఎస్ రూల్ రాస్తాం. అప్పుడు చూడు, డివైడ్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ అంటే ఎంత, ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ మైనస్ ఎక్స్ పవర్ ఏ అంటే ఎంత, ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఏ -1 బై ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ పవర్ ఎక్స్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ dy బై డిఎక్స్ కాన్స్టెంట్. ఇది ఎందుకు, మనం డిఫరెన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ ఉండాలి. dy బై డిఎక్స్ అంటున్నాం. ఈడ ఎక్స్ ఉంది కాబట్టి చేసినాం, ఈడ ఎక్స్ ఉంది, అసలు ఈడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి dy బై డిఎక్స్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ చూడమ్మా, మనము లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అంటున్నాం. అప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఏ రాస్తాయి, లిమిట్ అప్లై చేస్తాయి. అంటే ఏ పవర్ ఎక్స్ ప్లేస్ లో ఏం రాస్తాము, ఏ లాగ్ ఏ మైనస్ ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఏ పవర్ -1 బై ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ఎక్కడ అక్కడ ఏ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఏ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బదులు ఏ ఏమవుతుంది, -0 అవుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇప్పుడు ఏ ఇంటూ ఏ పవర్ -1 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడమ్మా, ఇక్కడ ఏ ఇంటూ ఏ పవర్ -1, ఈడ పవర్ ఏం లేదంటే అమ్మా 1 కదా. మనకు ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ m+1. అంటే బేసిస్ ఈక్వల్ వస్తే పవర్ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ ఇక్కడ 1 ప్లస్ ఏ -1 ప్లస్ 1 మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఏ పవర్ ఒకటి మొత్తం బదులు ఏమొస్తుంది, ఏ పవర్ ఏ. చూడమ్మా, ఈక్వల్ టు ఏ పవర్ ఏ లాగ్ ఏ
మైనస్ దీని మొత్తం బదులు ఏమొస్తుంది ఏ పవర్ ఏ బై కిందమ్మా ఏ పవర్ ఏ 1 ప్లస్ లాగ్ ఏ ఈక్వల్ టు -1 ఈక్వల్ టు -1 ఈక్వల్ టు -1 ఈక్వల్ టు -1 చూడమ్మా ఇక్కడ ఏ పవర్ ఏ ఉంది ఇక్కడ ఏ పవర్ ఏ కామన్ తీయమ్మా ఏ పవర్ ఏ కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు లాగ్ ఏ -1 బై ఇక్కడ ఏ పవర్ ఏ 1 ప్లస్ లాగ్ ఏ ఈక్వల్ టు -1 ఏ పవర్ ఏ క్యాన్సల్ ఇంకా మనకి ఏముందమ్మా లాగ్ ఏ -1 బై 1 ప్లస్ లాగ్ ఏ ఈ మొత్తం వేళ ఒకటి వచ్చాయి అంటే లాగ్ ఏ -1 ఈక్వల్ టు క్రాస్ ముందు వేస్తే 1 ఇంటూ -1 -1 మైనస్ లాగ్ ఏ చూడము ఇప్పుడు ఇక్కడ లాగ్ ఏ ఉంది ఇక్కడ -3 ఉంది ఇక్కడ కోసం ఏముంది ప్లస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ ఏ 2 లాగ్ ఏ బేస్ ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది ఇది పోతే +1 -1 +1 క్యాన్సల్ అప్పుడు 2 లాగ్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 అవతల పోతే 2 ఇంటూ 0 0 అప్పుడు మనకు ఏమొస్తుంది మా లాగ్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 లాగ్ ఏ ఈక్వల్ టు ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1 మా ఆ 1 వస్తే 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అవుతుంది అంటే మనకు లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ 1 లాగ్ లెక్కేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ ఈక్వల్ టు 1 ఆప్షన్ మా ఫస్ట్ 1 0 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇది సింపుల్ చూడండి ఎంత సింపుల్ ఏమంటే మీరు ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి సింపులే కానీ నీకు రావాలంటే ఏం చేయాలా డివైడ్ ఏ పవర్ ఎక్స్ రావాలా డివైడ్ ఎక్స్ పవర్ ఎక్స్ రావాలా డివైడ్ ఎక్స్ పవర్ ఎక్స్ రావాలా ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తే వస్తుంది ఓకేనా ఈ ఫార్ములాస్ వస్తే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x minus 3 into root x minus 1 by 2x square plus x minus 3 option 1 1 by 10 option 2 minus 1 by 10 option 3 2 by 5 4 option minus 2 by 5 దీన్ని మనం 2 ఆర్ మెథడ్స్ లో వేయచ్చుమా నేను చెప్పే మెథడ్ ఒకటి ఉంటే ఇంకోటిది దీన్ని 2-3 మెథడ్లో వేయచ్చు మనం సింపుల్ మెథడ్లో చేద్దాం ఫస్ట్ చూడమ్మా ఇచ్చిన దీన్ని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి చాలా మంది ఫ్యాక్టర్స్ ఒక్కొక్క విధంగా ఉంటాం నేను సింపుల్ ఫ్యాక్టర్స్ చెప్తా చూడమ్మా ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఉంది 2 రాయమ్మా ఎక్స్ కోసెంట్ 1 కాన్స్టెంట్ -3 ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఉంది 2 ఎక్స్ కోసెంట్ ఉంది 1 కాన్స్టెంట్ ఉంది -3 దీన్ని ఏ దాంతో డివైడ్ చేయాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఇచ్చినాడు 1 తో డివైడ్ చేయాలి అంటే 1 ఫస్ట్ డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ 0 పెట్టుమా 2 లో 0 పోతే 2 2 1 జా 2 2 + 1 3 3 1 జా 3 ఇది +3 అది -3 కాబట్టి +3 -3 క్యాన్సిల్ అయితే 0 వరకు చేయాలి ఇప్పుడు ఎలా రాయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కాన్స్టెంట్ మ్యాథ్ ఇది ఎక్స్ పక్కన వస్తే ఎక్స్ స్క్వేర్ దీన్ని ఎలా రాస్తాం అంటే 2x ఇక్కడ 5 కాబట్టి +3 ఇది ఒకటి అయిపోయింది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎలా రాస్తాం అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ రాస్తాం నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాస్తాం ఆపోజిట్ రాస్తాం ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ -1 రాస్తాం అదే ఇక్కడ నెగిటివ్ ఉంది అనుకో ఇక్కడ ప్లస్ రాస్తాం గుర్తుపెట్టుకోండి మా ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ -1 రాస్తాం ఇక్కడ నెగిటివ్ ఉంటే ఎక్స్ +1 రాస్తాం ఇప్పుడు ఇది ఇక్కడ రాస్తాం అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది ఇది వచ్చింది ఇప్పుడు రాస్తాయి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x minus 3 root x minus 1 by ఈ వాల్యూ వదిలే ఉంటుంది 2x plus 3 x minus 1 చూడము ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x minus 3 root x minus 1 by 2x plus 3 చూడము ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఈ ఎక్స్ రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా రూట్ కు స్క్వేర్ అయితే ఏమవుతుంది ఎక్స్ వస్తుంది కాబట్టి నేను దీని ఏమనుకోవాలంటే
రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసి అప్పుడు ఇది ఎలా ఉంది మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది అంటే ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో రాస్తాం అంటే ఎప్పుడు రాసుకుంటాం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2x minus 3 root x minus 1 by 2x plus 3 ఇది ఏం రాస్తామా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎంత రూట్ ఎక్స్ ప్లస్ బి అంటే ఎంత 1 ఇంటూ ఏ అంటే ఎంత రూట్ ఎక్స్ మైనస్ 1 ఎందుకు 5 క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అవుతుంది ఇంకా డైరెక్ట్ మనం లిమిట్ అప్లై చేద్దాం చూడమ్మా నీ స్టెప్స్ కాదా డైరెక్ట్ షార్ట్ కట్ చేయొచ్చు అంత సింపుల్ అవసరం లేదు ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ ఏం రాయాలా 1 రాయాలా అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ లో 1 రాయి 2 ఇంటూ మైనస్ 3 బై చూడమ్మా ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ రాస్తావు 1 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇక్కడ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ రాస్తాం 1 రూట్ ఎక్స్ ప్లస్ 1 చూడమ్మా ఇంకా డైరెక్ట్ 2 ఇంటూ 1 2 మైనస్ 3లో 2 పోతే మైనస్ 1 బై చూడమ్మా 2 1 జా 2 2 ప్లస్ 3 5 ఇంటూ రూట్ 1 అంటే 1 1 ప్లస్ 1 2 2 అంటే మైనస్ 1 బై 5 2 జా 10 అంటే ఎంత వచ్చింది మైనస్ 1 బై 10 మైనస్ 1 బై 20 మైనస్ 1 బై 10 అంటే ఆప్షన్ అయితే మా సెకండ్ సింపుల్ చూడండి చాలా చాలా సింపుల్ ఒకటే ఒకటి గుర్తు దీన్ని మనము ఈ మెథడ్ చేయాలన్నప్పుడు ఏమన్నా ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఏముంది 2 అలాగే పెట్టాయి ఎక్స్ కోసెంట్ ఏముంది 1 అంటే ఎక్స్ కోసెంట్ ఏం లేదంటే అక్కడ 1 1 కాన్స్టెంట్ మైనస్ 3 ఇక్కడ ఎక్కువ డౌట్ వచ్చేది ఇది దేనితో డివైడ్ చేయాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో డివైడ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ ఇడమా ఇది కాన్స్టెంట్ ఇది ఎక్స్ ఇంకోటి ఏముంది అనుకో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఎక్స్ వరకు ఉంది కాబట్టి 2x ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏముంది పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఆపోజిట్ రాష్ట్రం ఇక్కడ కానీ నెగిటివ్ ఉంది అనుకో ఎక్స్ ప్లస్ 1 రాష్ట్రం చేసుకుంటాం ఓకేనా నెక్స్ట్ రోజు వెళ్తాం నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ 3 సేమ్ మా జస్ట్ ఈ ఫామ్ లో చూసినప్పుడు ఆన్సర్ పెట్టచ్చు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడమ్మా ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉండి గుర్తుపెట్టుకో ఇక్కడ డినామినేటర్ లో ఎక్స్ ఉండి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకో 1 ఉండాలి 1 కానీ నీకు ఎన్ కానీ పి కానీ ఉంటే అంటే నీకు 2 3 4 5 ఉండకూడదమ్మా 2 3 నెంబర్స్ ఇంకేది ఉన్నా పనికి రాదు ఇది 1 కానీ ఎన్పి లెటర్ ఉంటే నీకు ఆన్సర్ డైరెక్ట్ 1/2 రావచ్చు డైరెక్ట్ ఏంది ఆన్సర్ 1/2 గుర్తుపెట్టుకో లిమిట్ ఎక్స్టెన్స్ 0 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ఈ ఫామ్ లో ఉండి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది 1/2 గుడ్డిగా పెట్టవచ్చు సార్ నువ్వు చెప్తున్నావు ఎలా పెట్టాలా సింపుల్ చూడడం దీన్ని ఏం రాసుకోవచ్చు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 రాసుకోవచ్చా మైనస్ 1 బై ఎక్స్ లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్ లో 0 పెడితేమా 0 ప్లస్ 1 1 పవర్ 1 1 ప్లస్ 1 మైనస్ 1 0 0/0 ఇండిటర్మినెంట్ కాబట్టి ఏం చేయాలా బై యూజింగ్ ఎలాస్టికల్ రూల్ వేస్తే ఇదేం చేయాలా డిఫరెన్స్ చేసేటప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇది ఎలా ఉంది మా ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉందా డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఇదంతా ఎక్స్ అనుకో ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది అంటే ఎక్స్ పవర్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఆ ఫార్ములా ఉందా అంటే ఎన్ అంటే 1/2 ఎక్స్ ప్లస్ 1 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 1/2 మైనస్ 1 మైనస్ డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0 బై డి బై ఎక్స్ అంటే 1 ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామమ్మా చూడు 1 లిమిట్ అప్లై చేస్తాయి 1/2 నెక్స్ట్ చూడమ్మా 1/2 ఇంటూ లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 0 ప్లస్ 1 పవర్ 2 1 జా 2 మైనస్ 2లో 1 పోతే 1 అంటే మైనస్ 1/2 అంటే 1/2 1 పవర్ ఎంత వేసినా 1 వస్తుంది కదా అంటే నీకు ఆన్సర్ వస్తుంది లాస్ట్ 1/2 అంత చేయకుండా డైరెక్ట్ ఈ ఫామ్ లో ఉంటే అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0
డినామినేటర్లో ఎక్స్ ఉండాలా. ఇక్కడ 19 ఉండొచ్చు, లెటర్ అంటే ఎన్పిక్యూ ఏదైనా ఉంటుంది. ఆ ఫామ్ లో ఉంటే నీకు డైరెక్ట్ ఆన్సర్ ఎంత 1/2. అంటే లిమిట్ ఎక్స్టెండ్ 0 స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ చూడమంటున్నాడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 nth రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1/x. దీని డిఫరెన్స్ అనమాట. ఎన్ ఉంది కాబట్టి మనకు ఈ ఫామ్ ఉంటే ఏంటి 1/2. ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఏముంది 1/n. అంటే ఆన్సర్ చేయడం అవసరం లేదు సార్. నువ్వు చేయాలంటే ఒకసారి చూడమా. దీని ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/n మైనస్ 1/x. డైరెక్ట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 1 ప్లస్ 0 1 ప్లస్ 1 మైనస్ 1 0 0/0 ఇండిటర్మినెంట్ కాబట్టి డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది మళ్ళీ ఇది మెథడ్ వస్తుంది కదా. కాబట్టి అంతే చెప్పకుండా డైరెక్ట్ ఏమో 1/n గుర్తుపెట్టుకో. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ 1 అని ఉండాలా ఎన్ పి లెటర్. ఇప్పుడు చూడమా నెక్స్ట్ సేమ్ అదే మెథడ్ లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 8 ప్లస్ ఎక్స్ మైనస్ 2/x. ఇక్కడ 3 ఉంది సార్, ఇక్కడ 3 ఉంది కదా, డైరెక్ట్ 1/3 రాయంటే 1/3 రాదా తప్పు. ఇక్కడ 1 అని ఉండాలా, ఏదైనా ఎన్ కానీ పి కానీ వస్తే అప్పుడు 1/2 కానీ ఎన్ 1/n అవుతుంది. ఇలా 3 ఉన్నప్పుడు ప్రాసెస్ చేసుకుంటా పో. ఒకటి చూడు, ఇప్పుడు చూడు చేస్తాను ఉన్నా. ఫస్ట్ ఏం రాస్తుంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 8 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చుమా 1/3 మైనస్ 2/x. లిమిట్ బదులు ఎక్స్ బదులు 0 రాసిన అనుకో 8 ప్లస్ 0 అంటే 8 పవర్ 1/3 8 పవర్ 1/3 ఇది కాన్స్టెంట్ 0 0 కాబట్టి ఇండిటర్మినెంట్ అవుతుంది. ఇండిటర్మినెంట్ అయితే డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. ఇది మొత్తం ఎలా ఉంది మా dy/dx x పవర్ n ఫామ్ ఉంది. అంటే ఏంది n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే అంతే అక్కడ 8 ప్లస్ ఎక్స్ అంటే x అంటే 8 n అంటే ఎంతమ్మా 1/3 అంటే ఏం రాస్తావు n అంటే 1/3 8 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1. ఇది చేయాలి. ఓకేనా? ఈ మెథడ్ లేదు చేసే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/3 ఇంటూ 8 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 అంటే 1/3 మైనస్ 1 మైనస్ dy/dx కాన్స్టెంట్ 0 బై dy/dx x 1 అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది ఇక్కడ చూడు, మిగిలిన వాల్యూ ఏంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/3 8 ప్లస్ ఎక్స్ చూడమ్మా 3 1 జా 3 మైనస్ 1 అంటే 3లో ఉండిపోతే మైనస్ 2/3 ఇది 0/1 అయిపోయింది. ఇప్పుడు లిమిట్ అప్లై లిమిట్ అంటే ఏ ఎక్స్ప్రెస్ లో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడమ్మా మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తావు అట్లా కాదమ్మా ఏ ప్లస్ ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎక్స్ అంటే ఏం రాస్తామమ్మా ఏ పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ ఎక్స్ అంటే ఎక్స్ రెండుకు అప్లై అవుతుందా. ఇక్కడ అంతే అమ్మా 8 అనేది 2 పవర్ మైనస్ రాసుకోవచ్చు. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/3 8 మైనస్ 2/3 ప్లస్ ఎక్స్ మైనస్ 2/3 లిమిట్ అప్లై చేసేమ్మా. లిమిట్ అప్లై చేస్తే 1/3 చూడమ్మా లిమిట్ అప్లై చేసినప్పుడు ఇది 0 అవుతుంది. అంటే 0 పవర్ 0 0 అవుతుంది. ఇంకా ఇది ఒకటి ఉంటుంది. అప్పుడు 8 మనం రాసుకోవచ్చమ్మా. ఇక్కడ 8 ఉంది. 8 ఏం రాసుకోవచ్చు 2 క్యూబ్ రాసుకోవచ్చా 2 క్యూబ్ మైనస్ 2/3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 అప్పుడు 3 3 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 1/3 ఇంటూ 2 2 4 4 పవర్ మైనస్ 1 4 పవర్ మైనస్. ఇక చూడమ్మా 1/x ఉంది. దీని ఎవరు రాసుకోవచ్చు ఎక్స్ పవర్ మైనస్ 1 రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ మైనస్ 1 1/x రాసుకున్నప్పుడు 4 పవర్ మైనస్ 1 ఏం రాసుకోవచ్చు 1/3 ఇంటూ 1/4 రాసుకోవచ్చు. అంటే ఇది 3 12 1/12 ఆప్షన్ చూడు. ఫస్ట్ ఆప్షన్ 0 1 1/12 ఆప్షన్ 3 చూడండి ఎంత ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఈ 2 ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లం డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ నీకు x ప్లస్ 1 1 ప్లస్ ఎక్స్ కానీ ఇక్కడ ఏమొచ్చింది 8 వచ్చింది.
8 వచ్చింది కాబట్టి ఈ పవర్ నీకు అంటే ఏ పవర్ ఈ పవర్ ఇక్కడ ఉంది. అదే 1 వచ్చింది అనుకో 1 పవర్ అంటే 1 అంటే 1/3 వచ్చు. కాబట్టి నెంబర్ ఉంది కాబట్టి షిఫ్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో. దానికోసమే ఈ 3 పవర్స్ ఇక్కడ ఇచ్చిన. ఒకసారి చెక్ చేసుకుందాం. నెక్స్ట్ చూడమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 square root of x square minus 1 plus square root of x minus 1 by square root of x square minus 1. ఆప్షన్స్ ఇక్కడ. ఫస్ట్ చూడమ్మా దీన్ని ఎలా రాస్తామో. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x square root of x square minus 1 by square root of x square minus 1 plus root of x minus 1 by root of x square minus 1. ఎందుకు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమన్నా 2 ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఇదంతా ఒక ఫంక్షన్ ఇదొక అంత ఫంక్షన్ రాసుకున్నాం. 2 ఫంక్షన్ రాసుకున్నాం. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏముంది మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై చూడమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది మైనస్ 1 ఉంది. నేను 1 స్క్వేర్ రాసుకుంటున్నాను. 1 స్క్వేర్ అంటే 1 కదా. 1 పవర్ ఎంత రాసినా 1. అప్పుడు ఇది ఏ ఫార్ములా ఉందమ్మా? ఇది చూడు ఎలా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. అప్పుడు ఏం రాసుకుంటావు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏమొస్తుందమ్మా? ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంతే కదా. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్. మనకు మిగిలేదమ్మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై అంటే ఎక్స్ ప్లస్ 1 రాస్తాం. 1 ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 రూట్ 2. కానీ మనకు ఆన్సర్ చూడమ్మా ఇప్పుడు రూట్ 2 ఇంటూ 1 రూట్ 2 బై 1 బై రూట్ 2. నేను ఇది అనుకుంటే రూట్ 2 బై రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2. రూట్ 2 రూట్ 2 క్యాన్సిల్ అంటే 1 ప్లస్ 1 బై రూట్ 2. మనకు ఆన్సర్ ఏమన్నా 1 ప్లస్ 1 బై రూట్ 2. ఇదైనా అంతే 1 ప్లస్ 1 బై రూట్ 2 ఇదే వచ్చేసింది. కానీ ఇదే 1 బై 1 ప్లస్ రూట్ 2 అంటే ఎంత అమ్మా? అయినా ఆన్సర్ వచ్చేసింది 1 ప్లస్ 1 బై రూట్ 2. 1 ప్లస్ 1 బై 2 ఆప్షన్ ఎంత? 1. ఆప్షన్ 1. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 square root of 1 plus x square minus square root of 1 minus x plus x square by 3 power x minus 1. ఆప్షన్స్ ఇక్కడ మనకు ఒక 2 ఫార్ములాస్ కావాలన్నమాట. ఎందుకంటే డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు లిమిట్ అప్లై చేసాం అనుకో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 చూడు లిమిట్ అప్లై చేస్తాయి. ఇక్కడ 1 ప్లస్ 0 ఇక్కడ ఎక్స్ ప్లస్ 0 అంటే రూట్ 1 మైనస్ ఇక్కడ 0 అప్లై చేస్తావు. ఇక్కడ 0 రూట్ 1 అంటే రూట్ 1 అంటే ప్లస్ 1 మైనస్ 1 బై 0. ఇక్కడ 3 పవర్ 0 అంటే 1 మైనస్ 1 అంటే 0 అంటే 0 బై 0 అంటే ఇండిటర్మైనెంట్ ఫామ్ కాబట్టి మనం ఎలా బై యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక ఫస్ట్ ఫార్ములా ఏం అంటే చూడమ్మా డివై బై డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ ఫార్ములా అమ్మా డివై బై డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ లాగ్. ఎందుకంటే ఏ పవర్ ఎక్స్ ఏ అంటే రియల్ నెంబర్ అంటే 3x ఉంది కాబట్టి ఇది. నెక్స్ట్ డివై బై డిఎక్స్ రూట్ ఎక్స్ డివై రూట్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఎక్స్ అంటే 1. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. ఈ ఫార్ములాస్ వస్తే చాలు మనకు సొల్యూషన్ చూడమా. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇదంతా ఎక్స్ అనుకోమా ఈ మొత్తం ఎక్స్ అనుకో డివై బై డిఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఎంత 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ అంటే ఏముందమ్మా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఇక్కడ రూట్ పోయిందమ్మా ఇంకేముంటుంది డివై బై డిఎక్స్ ఏముంటుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఇది డివై బై రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ 2 రూట్ ఎక్స్ ఎక్స్ అంటే అమ్మా ఈ మొత్తం 1 మైనస్
ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక రూట్ పోయింది, ఇంకేముంటుంది, dy/dx 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై చూడమ్మా dy/dx ఏ పవర్ ఎక్స్ అంటే లాగే ఏ పవర్ ఎక్స్ లాగే ఏ అంటే ఎంత 3 కాబట్టి 3 పవర్ ఎక్స్ లాగ్ ఏ అంటే 3. dy/dx కాన్స్టెంట్ అంటే 0. నెక్స్ట్ చూడమ్మా లిమిట్ x టెన్స్ టు 0 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. dy/dx కాన్స్టెంట్ అంటే 0. dy/dx ఎక్స్ స్క్వేర్ అంటే 2x మైనస్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. dy/dx కాన్స్టెంట్ 0. dy/dx ఎక్స్ మైనస్ 1. dy/dx ఎక్స్ స్క్వేర్ అంటే 2x. చెప్పే కదా, పవర్ ముందరకు వస్తుంది ఒకటి తక్కువ, లేదంటే ఇక్కడ dy/dx ఎక్స్ అంటే 2x బై ఇది రాసేమ్మా 3 పవర్ ఎక్స్ లాగ్ 3 డిఫరెన్స్ చేస్తాం. ఇప్పుడు చూడమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. మనం ఇంత పెద్దగా చేయకూడదు, మనం చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తే సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు చూడు ఇదే ఆన్సర్ డైరెక్ట్ చెప్పాలంటే చెప్తాడు. అప్పుడు 0 ప్లస్ 2x 2 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ ఉంది అంటే ఇక్కడ మనకి ఏముంది ఎక్స్. చూడమ్మా 0 ప్లస్ 2x అంటే 2x 2 క్యాన్సిల్ అయింది, ఈ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ అవుతుంది, అప్పుడు 1 ప్లస్ 2x బై ఎక్స్. నెక్స్ట్ ఇలా చూడమ్మా ఇప్పుడు ఇదేమవుతుంది ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 1 ప్లస్ 2x బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 3. ఇప్పుడు చూడమ్మా లిమిట్ అప్లై చేస్తాయి. లిమిట్ అంటే ఎక్స్ ప్లస్ 0 0 బై 0 ఏమవుతుంది 0 అవుతుంది, 0 ప్లస్ ఇక్కడమ్మా 1 ప్లస్ 2x బై అంటే ఈ 1/2 పక్కన తీస్తాం, 1/2 పక్కన తీస్తే ఇప్పుడు ప్లస్ 0 1 ప్లస్ 0 అంటే 1 వస్తుంది, ఇదంతా ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి 1/2 బై నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు ఇక్కడ 3 పవర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 0 3 పవర్ 0 ఇంటూ లాగ్ 3 ఇప్పుడు గుర్తుపెట్టుకోమని 3 పవర్ 0 అంటే 1 మా 3 పవర్ 0 అంటే ప్లస్ 1/2 బై 1 ఇంటూ లాగ్ 3. ఇప్పుడు ఈ 2 కిందకి వస్తుంది అంటే 2 కిందకి వస్తే బై లాగ్ 3. 2 ముందరకు వస్తే 2. మనకు ఒక ఫార్ములా ఉంది లాగ్ ఏ పవర్ m ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఏ. లాగ్ ఏ పవర్ m ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఏ. ఇది m లాగ్ ఏ. m లాగ్ ఏ రాసుకోవచ్చు, లాగ్ ఏ పవర్ m రాసుకోవచ్చు అంటే 1 బై లాగ్ 3 స్క్వేర్ అంటే 1 బై లాగ్ 3 స్క్వేర్ అంటే 9 అంటే 1 బై లాగ్ 9. 1 బై లాగ్ 9 అంటే ఎంతమ్మా, ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాబ్లం చేసేటప్పుడు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినాం చూసినప్పుడు వస్తుంది, ఇది చూసినావు అంటే dy/dx ఏ పవర్ ఎక్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 3 నాట్ అంటే 3 పవర్ 0 అంటే ఏమమ్మా 1 గుర్తుపెట్టుకోండి. వస్తుంది ఇక్కడ 3 పవర్ 0 అంటే 1 ఉంటుంది, అంటే 3 పవర్ 0 అంటే 1 లాగ్ 3. ఈ 1/2 అంటే కిందకి వస్తుంది అంటే 1/2 లాగ్ 3. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది, m ఇంటూ లాగే. కనిపిస్తుందమ్మా ఇక్కడ చూడు, కనిపిస్తుందా? ఓకే అమ్మా చూడమ్మా m ఇంటూ లాగే అంటే m ఇంటూ అంటే లాగ్ ఏ పవర్ m ను m ఇంటూ లాగే రాస్తాం అంటే మనకి ఈ ఫార్ములా ఉంది అంటే m లాగే 2 ఎదురు వచ్చింది అనుకో 1 బై లాగ్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 అంటే 1 బై లాగ్ 9 అంటే ఎంత ఆప్షన్ 2. ఓకేనా, ఇట్లా మెథడ్లో ఎంసెట్ మనకు 2-3 సార్లు ఫుల్ ప్రాక్టీస్ అనుకో డైరెక్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్. చూడమ్మా ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఈ 4 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్. ఇలాంటి ప్రాబ్లమ్స్కు యాక్చువల్లీ నువ్వు సొల్యూషన్ చేయకూడదు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. నేను మీకు కొన్ని చెప్తున్నా, ఇవి డైరెక్ట్ చూసినప్పుడు ఆన్సర్ పెట్టచ్చు. అలాంటివన్నీ మీరు ఒకసారి రాసుకుని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసాను పబ్లిక్లో ఆ మోడల్లో ఏదైనా సరే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది 3 ఉంది,
ఇక్కడ ఏముంది 5 ఉంది, ఇక్కడ ఏముంది p ఉంది, ఇక్కడ ఏం లేదు. చూడు డిఫరెంట్. ఈ 4లో ఒక 2 సార్లు అడిగారు, 2 టైమ్స్ అడిగారు ఎంసెట్ ఎగ్జామ్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకే నేను అన్ని ఒక ఫ్రేమ్లో రాస్తాను, నువ్వు ఐడెంటిఫై చేస్తావు. దీన్ని మనం చేయాలంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ 0, ఎక్స్ ప్లేస్లో 0 వేయమ్మా, అంటే 1 ప్లస్ సైన్ 0. సైన్ 0 అంటే సైన్ 0 ఎంతమ్మా 0, 1 ప్లస్ 0. ఇక్కడ 1 మైనస్ సైన్ 0 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 0/0. ఇక్కడ 0/0 అంటే ఇండిటర్మినెంట్ ఫామ్. ఇండిటర్మినెంట్ డెరివేటివ్ వేస్తాం. డెరివేటివ్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ 1/3 అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది. అంటే d/x ఎక్స్ పవర్ ఎన్ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ అంత పెద్దగా చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ అదే చేయాలి. అలా కాకుండా సింపుల్ మెథడ్ చూసినప్పుడే ఆన్సర్ పెట్టచ్చు. చూడమ్మా, దీన్ని చూసినప్పుడు ఆన్సర్ ఎంత అంటే 2/3. నీకేం సార్ నువ్వు ఆన్సర్ తెలుసు, తక్కువ 2/3 పెట్టాం, మేము చేయాలి కదా అంతే కదా. మీరు కూడా చేయొచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉండాలంటే న్యూమరేటర్ డినామినేటర్లో ఖచ్చితంగా ఏముందంటే ఎక్స్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఉండే వాల్యూ సేమ్ వాల్యూస్ గుర్తుపెట్టుకో. ఇక్కడ డినామినేటర్లో ఎక్సే ఉండాలి, ఇక్కడ 2 వాల్యూస్ సేమ్ ఉండాలి. 3 ఉంటే 3 ఉండాలా, 5 ఉంటే 5 ఉండాలా, p ఉంటే p ఉండాలా, ఏం లేదంటే ఏం ఉండకూడదు. ఈ 2 కండిషన్. ఈ ఎక్స్ ఉండాలి, ఇక్కడ సేమ్ టర్మ్ ఉంటే డైరెక్ట్ 2/3 పెట్టచ్చు. అంటే దీనికి 2/3 ఆన్సర్ చేంజ్ అవుతుంటాయి ఒకదాన్ని. ఎలా అంటే చూడు, మా ఆన్సర్ చెప్పాడు. ఈ ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు మామూలుగా ఏం రాస్తావు? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ ఇక్కడ 1 మైనస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ 1/3/x చేస్తాం. చేసి డెరివేటివ్ వేస్తాం, అంటే ఎక్స్ పవర్. అట్లా కాకుండా డైరెక్ట్ చూడప్పుడు సింపుల్, అంటే ఇక్కడ ఎక్స్ ఉండాలా, ఇక్కడ సేమ్ వాల్యూ ఉండాలి. ఇక్కడ ఎక్స్ ఉండాలి, ఇక్కడ సేమ్ వాల్యూ ఉండాలి. ఉన్నప్పుడు ఎలా ఇస్తాం అంటే చూడమా, ఇప్పుడు ఇక్కడ 1/3 వచ్చిందా, 1/3 మైనస్ ఇక్కడ మైనస్ 1/3. చూడమ్మా, 1/3 మైనస్ మైనస్ ప్లస్ 1/3. 1 ప్లస్ 1 2/3 ఆన్సర్ అయిపోయింది. ఇంత సింపుల్ చూడు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడు, సేమ్ ఇది ఏం రాస్తావు? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/5 మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/5/x. ఏం రాస్తామా? ఫస్ట్ 1/5 మైనస్ 1/5 ఇప్పుడు వస్తుంది మైనస్ ప్లస్ 1/5 ప్లస్ 1/5. 1 ప్లస్ 1 2/5. ఆన్సర్ ఎంతమ్మా? 10 సెకండ్స్. అంతే, కష్టమైన సింపుల్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎంసెట్లో మనకు ఖచ్చితంగా కొన్ని ట్రిక్స్ పెడతారు. ఇలాంటివి ఖచ్చితంగా 1, 2 వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్స్ చెప్పాను కదా, ఆప్షన్ ఒక 2, 3 వస్తాయి. నెక్స్ట్ మీకు ఐపీ బాగా గుర్తుంటే, ప్రాబ్లం కానీ గుర్తుంటే ఆన్సర్ డైరెక్ట్ ఉంటాయి. అట్లా 2, 3 ఉంటాయి. మనం సింపుల్గా పేపర్ మొత్తం చూస్తే చాలా ఈజీగానే కొన్ని చేసుకోం, కొన్ని టఫ్ ఉంటాయి. ఎందుకు? ర్యాంకు ఈజీగా వచ్చి ఎంత మంచి ర్యాంక్ వస్తే అంత ఫీల్డ్స్ వస్తాయి కాబట్టి పోయే కొద్దీ కొంచెం టఫ్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఈజీగా ఏమున్నాయి గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుండడం చేయాలా, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ప్రాక్టీస్ చేసుకుంటావు, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడు మరి, ఇదేం చేస్తాం, ఇది డైరెక్ట్ చేస్తాం. ఇంకా p క్యూబ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఉంటుంది. ఏం చెప్పాను? 1/p. డైరెక్ట్ ఆన్సర్ రాస్తాయి. 1/p మైనస్ 1/p. ఇప్పుడు వస్తుందమ్మా 1/p మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 2/p. 2/p అంటే ఎంత? ఇక్కడ p/2 ఉంది, 2/p ఉంది. ఆన్సర్ 2. ఇప్పుడు చూడు సార్, ఇక్కడ 3 ఇచ్చినాడు, ఇక్కడ 5 ఇచ్చినాడు, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు, 1 ఉన్నట్లు కదా. ఏం లేదంటే 1. ఇక్కడ ఏమన్నట్టు 1. అప్పుడు ఏం వస్తావు? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2. ఇక్కడమ్మా 1 మైనస్ ఎక్స్ 1/2/x. అంటే ఏం రాస్తావు? 1/2 మైనస్ 1/2 అంటే 1/2 మైనస్ ప్లస్ 1/2. అప్పుడు వేస్తుందమ్మా 1 ప్లస్ 1 2/2. 2 అంటే 1 ఆప్షన్. చూడు ఇక్కడ చేంజ్ అయింది, ఏమొచ్చింది? 1 వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకో, నెంబర్స్ వచ్చినప్పుడు బై వచ్చింది. ఇక్కడ నెంబర్ లేదు, నెంబర్ లేకుండా ఏమొస్తుంది? రైట్ ఆన్సర్ ఎంత? 1 అంతే కదా.
1/2 plus 1/2. 1 plus 1, 2. 2. 2 1 ja, 2 1 ja. ఆన్సర్ ఎంత? ఎంత సింపుల్ అండి. ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతిసారి మెథడ్ చెప్పి మీకు ఒక షార్ట్ కట్స్ చెప్పేటప్పుడు షార్ట్ కట్స్ అని ఒకసారి రాసి ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ రూట్ టు ఏ ఎక్స్ మైనస్. చూడమ్మా, ఏ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఏ 2 root a 2 root a క్యాన్సిల్ 0 అంటే ఇండిటర్మినెంట్. ఇండిటర్మినెంట్ ఏది? బై యూజింగ్ ఎల్ఎస్ ప్రాబ్లం. ఎల్ఎస్ ప్రాబ్లం అంటే ఇది ఎట్లా ఉంది? dy బై డిఎక్స్ రూట్ ఎక్స్ ఉంది అంటే 1/2 రూట్ ఎక్స్ ఫామ్ చేయాల్సింది. ఓకేనా? చూడబాబు, ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ dy బై ఎక్స్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ ప్లస్ ఏ, మళ్ళా డిఫరెన్స్ చేస్తే dy బై ఎక్స్ ఎక్స్ 1, dy బై ఎక్స్ కాన్స్టెంట్ అంటే 0 మైనస్ ఇది చూడమ్మా, dy బై ఎక్స్ రూట్ ఎక్స్ అంటే నువ్వు డిఫరెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్ టర్మ్ ఉండాలి. అంటే ఎక్స్ టర్మ్ ఉండాలి. ఇది ఎక్స్ టర్మే లేదు. బట్ ఇది ఏమైంది? కాన్స్టెంట్ ఉంది. అంటే dy బై ఎక్స్ కాన్స్టెంట్ 0 బై dy బై ఎక్స్ ఎక్స్ అంటే 1, dy బై ఎక్స్ కాన్స్టెంట్ అంటే ఏ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు చూడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఏముంది మా 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ 1 ఇంటూ అంటే 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అంటే ఎక్స్ ప్లస్ రాస్తావు, ఏ రాస్తావు అంటే 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లో ఏ ప్లస్ ఏ అంటే 1/2 ఏ ప్లస్ ఏ 2a అంటే 1/2 ఇంటూ రూట్ ఏ. ఆన్సర్ 1/2 ఇంటూ రూట్ ఏ 1/2 ఇంటూ రూట్ ఏ. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్ 0 1 ప్లస్ ఎక్స్ 1/4 మైనస్ 1 మైనస్ ఎక్స్ 1/4 ఇచ్చుకుని ఎక్స్. ఇంతకుముందు చెప్పా, గుర్తుందా? క్యూ రూట్ ఆఫ్ అని రైట్. ఇది ఏం రాసుకోవచ్చు? 1/4 మైనస్ 1/4 ఏమవుతుంది? 1/4 మైనస్ మైనస్ ప్లస్ 1/4 1 ప్లస్ 1 2/4 2 1 జా 2 2 అంటే 1/2 ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రేమ్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్ 0 tan 6x ఇంటూ tan 5x బై sin 3x sin 4x. ఇలాంటి ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీ మా, సింపుల్ ఈజీ. చూడు డైరెక్ట్ ఆన్సర్ అయితే నేను లేదు చూడండి. 6 5 30 4 3 జా 12 3 1 జా 3 4 జా 2 2 జా 2 5 జా అంటే ఆన్సర్ 5/2 మంది. ఆన్సర్ 5/2 ఎంత? ఆప్షన్ 2. చూడు ఎంత సింపుల్. చూడు ఎలా చేసినారు సార్ అంటే సింపుల్. ఇది ప్రాక్టీస్ చేయాలంటే మనం చూడమా, మనకు ఫార్ములా ఉందమ్మా. ఏది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan ax బై x ఇజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఫార్ములా. ఇప్పుడు చూడము, ఇక్కడ tan 6x ఉంది అంటే ఇదంతా ఎక్స్ అనుకో. tan x బై ఎక్స్ ఎంత తక్కువ ఉంది? ఎక్స్ ఉంది. కాబట్టి నేను చూడము ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan 6x 6x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ అంతేమ్మా, tan 5x 5x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం బై కింద కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin 3x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అంటే 3x 3x క్యాన్సిల్ అయితే మళ్ళీ 6x 6 అదే వస్తుంది, 5x 5 అదే వస్తుంది. అంటే మళ్ళా sin 4x బై 4x ఇంటూ 4x 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 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది tan ax బై x ఈక్వల్ టు 1 అంటే ఇదంతా ఏమవుతుంది? 1 ఇదంతా ఏమవుతుంది? 1 ఇదంతా ఏమవుతుంది? 1 ఇదంతా ఏమవుతుంది? 1. ఇక మిగిలేదు మనకి ఏముంది? చూడమ్మా, 6 5 జా 30 x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 4 3 జా 12 x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. నువ్వు లిమిట్ అప్లై చేయాలంటే ఇది ఎక్స్ టర్మ్ ఉండాలి. ఎక్స్ టర్మే లేదు కాబట్టి లిమిట్ అప్లై చేస్తావు, అప్లై చేయవు. దీనికి ఏముంది? 3 1 జా 3 4 జా 2 5 జా 2 2 జా అంటే 5/2. ఆన్సర్ ఎంత? 5/2 ఆప్షన్ 2. ఎంత రెడీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఇంటూ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా, మైనస్ ప్లస్ వస్తే వేరే మెథడ్, ఇంటూ ఉన్నప్పుడు ఈ మెథడ్. ఓకే, ఇంకో నెక్స్ట్ మెథడ్. నెక్స్ట్ చూడమ్మా,
లిమిట్ ఎక్స్టెన్స్ 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్. నువ్వు లిమిట్ అప్లై చేయమ్మా. 1 మైనస్ కాస్ 0 అంటే 1 అంటే 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 0 0 బై 0 అంటే ఇండిటర్మినెంట్. ఇండిటర్మినెంట్ అంటే ఏం చేస్తాం? బై యూజింగ్ ఎల్ఎస్ ప్రూల్. ఎల్ఎస్ ప్రూల్ అంటే ఏంది? మనము డెరివేటివ్ చేస్తాం. ఈ డెరివేటివ్ చేయాలంటే చూడమ్మా, డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్, డివై ఎక్స్ కాస్ ఎక్స్ ఉందమ్మా మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఎక్స్ 1, డివై కాన్స్టెంట్ 0 అవుతుంది. అంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డివై కాన్స్టెంట్ 0 మైనస్ డివై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ బై డివై ఎక్స్ ఎక్స్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ ఏం రాస్తావు? 0 అంటే సైన్ 0. ఇక్కడ ఎక్స్ లేదు కూడా లేదు. సైన్ 0 ఎంత అమ్మా? 0 అంటే ఆన్సర్ ఎంత? 1. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్ 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ గుర్తుపెట్టుకో, 1 మైనస్ కాస్ ఎక్స్ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్తాను, కింద మాత్రం ఎక్స్ స్క్వేర్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ ఏం చేసినాను, ఇట్లా ఫామ్లో ఉన్నప్పుడు 1/2 వస్తాయని నీకు డైరెక్ట్లో చెప్తాను. కాబట్టి ఆన్సర్ ఎంత? డైరెక్ట్ 1/2. ఎలా సార్? చూడమ్మా, ఇది కూడా అంతే. డివై ఎక్స్ కాన్స్టెంట్ 0 మైనస్ డివై బై డిఎక్స్ కాక్సెస్ అంటే ప్లస్ సైన్ ఎక్స్ బై డివై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 1/2 కామన్ తీద్దాం. 1/2 కామన్ వస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 కాబట్టి 1/2 ఇంటూ 1 ఏమవుతుంది? 1/2. అంతే కాకుండా డైరెక్ట్ 1/2 వస్తాం. ఏది? ఈ ఫామ్. నెక్స్ట్ ఇది కూడా చెప్పాము మీకు, 1 మైనస్ కాస్ ఎంఎన్ బై 1 మైనస్ కాస్ ఎన్ఎక్స్. ఇది కనవస్తే డైరెక్ట్ ఏం చెప్పాను మీకు? ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ చెప్పాను. గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే ఈ ప్రాబ్లం అడిగాడు ఒకసారి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అడిగాడు, ఈ 2 ప్రాబ్లమ్స్ అడిగాడు, ఎంసెట్లో అడిగాడు. గుర్తుపెట్టుకో. ఇది ఎలా చేస్తాం? సేమ్ అంతే. దీన్ని డెరివేటివ్ చేస్తే డివై ఎక్స్ కాన్స్టెంట్ 0 డివై ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ప్లస్ సైన్ ఎంఎన్ ఎంఎక్స్ చేస్తాం అంటే కాస్ ఎక్స్ అయిపోతాయి. మళ్ళీ ఉంటే మళ్ళీ ఎం రాస్తాం. కింద కూడా అంతే 0 ప్లస్ సైన్ ఎన్ఎక్స్ మళ్ళీ డిఫరెన్స్ చేస్తే ఎం ఇంటూ ఎం స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటే ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటాయి బై ఎక్స్ మళ్ళీ అనుకో సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 సైన్ ఎక్స్ బై 1/1 వస్తాయి. 1/1 ఇంటూ ఎం స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎం స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం.